అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు. సో ప్రతిరోజు మనం ఈ వీడియో 7:30, 7:45 ఆ టైంకి పోస్ట్ చేస్తున్నాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఇంకో 10 వీడియోలు చూడండి, శాంపిల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ రిఫర్ చేయండి. ఈ కంటెంట్ ఎంత వాల్యుబుల్ అనేది చెప్పండి. మీరు ఇంకా న్యూస్ పేపర్స్ విడిగా కొనుక్కొని చదవాల్సిన పని ఉండదు. ప్లస్ ఒక అరగంటలో మొత్తం న్యూస్ అంశాలన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. అది సో లైక్ చేయడం మర్చిపోద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ అనండి. యూట్యూబ్ ఆల్గారిథం లైక్స్ అండ్ షేర్స్ బేస్ చేసుకునే రన్ అవుద్ది. ఇక ఖేల్ రత్న పురస్కారం యాక్చువల్లీ మను భాకర్కి మొదటి దశలో ఖేల్ రత్న ప్రకటించలేదు. సో విమర్శలు వచ్చాయి. దేశవ్యాప్తంగా అనేక విమర్శలు రావడంతో ఆమె అప్లై చేసుకోలేదు, అందుకని ఇవ్వలేదు అని చెప్పి కమిటీ అన్నారు. ఆ మధ్య ఒక 10 రోజుల కిందట అది పెద్ద ఇష్యూ అయింది నేషనల్ వైజు. సో చివరికి ఆమెకు ఖేల్ రత్న పురస్కారాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఒలింపిక్స్లో ఒకే సీజన్లో 2 పథకాలు గెలుచుకున్నారు ఆమె. 3వ పథకం కూడా త్రుట్లో మిస్ అయింది. సో చివరికి అలాగే గుకేష్కి కూడా ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఉన్న దొమ్మరాజు గుకేష్కి కూడా ఖేల్ రత్న ఇస్తున్నారు. అలాగే పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, అలాగే పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, వీళ్ళ నలుగురికి కూడా ఖేల్ రత్న ఇస్తున్నారు. దాంతోపాటు తెలుగు అమ్మాయి జ్యోతి దీప్తిలకు అర్జున అవార్డు అంట. ఇట్లా సో స్పోర్ట్స్కి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ అనమాట. ఇది బ్యానర్ వార్తగా ఇది వేశారు, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ క్రీడాకారులందరికీ కూడా ఈ అవార్డులను అందిస్తారు. ఇక జూన్లోగా తల్లికి వందనం. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ భేటీ సందర్భంగా ఈ సంక్షేమ పథకాల అమలు మీద ఒక చర్చ నడిచిందంట చాలాసేపు. ఆ చర్చలో సందర్భంగా తల్లికి వందనం అండ్ ఆడబిడ్డ నిధి ప్లస్ ఈ ఉచిత బస్సు వీటన్నిటి మీద చర్చించారు. దీనిలో తల్లికి వందనం అయితే జూన్లోగా అని ఈనాడులో రాశారు. ఈనాడులో జూన్లోగా అని రాశారు. కానీ ఆంధ్రజ్యోతి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అని రాశారు. ఆంధ్రప్రభ కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అని రాశారనమాట. అలాగే కేంద్రం వాటా విడుదలైన వెంటనే అన్నదాత సుఖీభవ అని రాశారు. సో ఇట్లా అంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోండి. జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్ 12, 2024. అదే రోజున విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆ రోజే తెరుచుకున్నాయి కదా. మన అకాడమిక్ క్యాలెండర్ స్టార్ట్ అయ్యేది జూన్ 12 ప్రతి సంవత్సరం కూడా. జూన్ 12 నుంచి ఏప్రిల్ 24 వరకు. అంటే ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం ఎగ్గొట్టినట్టే, లేనట్టే. దానికి ఎగ్గొట్టినట్టే అంటే అమ్మో వీడు కూటమిని విమర్శించేస్తున్నాడు అని తీసుకుంటారు. సరే, తల్లికి వందనం లేనట్టే, తల్లికి వందనం ఇవ్వనట్టే, అలా అంటే ఓకేనా? సో ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం లేదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళకు ఒక విమర్శ చేయడానికి ఒక అవకాశం. అయితే ఇటువంటి పథకాలు నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ పథకాలు వేస్ట్. ఈ తల్లికి వందనం ఇవ్వడం వలన అంటే ఇస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ, అలాంటప్పుడు వాళ్ళకి ఎందుకు డబ్బులు అనే క్వశ్చన్ వస్తుంది. ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం ఇస్తున్నారు. ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్న స్తోమత ఉన్నప్పుడు తల్లికి వందనం ఎందుకు అనే డౌట్ రావచ్చు. సో ఇట్లా నాణేనికి 2 కోణాలు చూడాలి. అదే సందర్భంలో ఈ స్కీమ్ మీద ఆధారపడే పిల్లల్ని చదివిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో మనం నాణేనికి అన్ని కోణాల్లో చూస్తే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇటువంటి పథకాలు అనవసరం, కానీ రాష్ట్రంలో చాలామందికి అవసరం. నా పర్సనల్ ఒపీనియన్ నేను అందరి మీద రుద్దాలి అనుకోవట్లేదు. సో ఇక్కడ ప్రభుత్వానికి భారం అనే మాట వాస్తవం. ఈ పథకం ప్రభుత్వానికి భారం. అందుకే ఈ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం అమలు చేయలేక చేతులు ఎత్తేసినట్టే. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తారు. అంటే వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2025న స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత ఒక నెల రోజుల్లోనో, 15 రోజుల్లోనో, 2 నెలల్లోనో తల్లికి వందనం డబ్బులు వేస్తారన్నమాట. అది వీళ్ళు ఇచ్చిన క్లారిటీ. ఇక రైతన్నకు భరోసాగా త్వరలో అన్నదాత సుఖీభవ. అలాగే అన్నదాత సుఖీభవ కూడా ప్రతి సంవత్సరం జూన్లో ఖరీఫ్ మొదలవుద్ది, నాట్లు మొదలవుతాయి. ఏరువాక పౌర్ణమి ఆ జూన్ ఆ టైంలోనే ఉంటుంది. ఆ టైంకి రైతులకి చేతికి ఒక 10,000, 15,000 ఉంటే పెట్టుబడి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది అంటే ఈ పథకాలన్నీ కూడా తప్పు పట్టలేము. తప్పు పడితే మళ్ళీ అవసరం ఉన్న వాళ్ళ నోటికాడు కూళ్ళు లాగేసినట్టు ఉంటుంది. అలాగని ఎంకరేజ్ చేయలేము ఈ ఫ్రీబీస్ని. ఈ రైతు భరోసా
అంటే రైతు భరోసా కాదు, ఏంటది అన్నదాత సుఖీభవ. రైతులకు అవసరమే, ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న రైతుల్లో నిజంగా వ్యవసాయం చేస్తున్న రైతుల్లో 70% మంది పేదలే ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఈ 10,000 15,000 అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేబీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఖరీఫ్ స్టార్టింగ్లో కేంద్రం కూడా మే నెలలో ఇస్తుంది అనుకుంటుంది కదా డబ్బులు, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఆ 2 పథకాల తర్వాతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉండదు, ఆ 2 పథకాల తర్వాత ఇస్తారు. సో నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ కీలకమైన సంక్షేమ పథకాలు తల్లికి వందనం కావచ్చు, రైతు ఈ అన్నదాత సుఖీభవ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, ఇవన్నీ కూడా ఆఫ్టర్ జూనే ఉంటాయి లేదా ఆఫ్టర్ మే నెలలో ఉంటాయి అనేది ఒక క్లారిటీ నాకైతే వచ్చింది. పాఠశాలలు తెరిచేలోగా మెగా డిఎస్సి పూర్తి చేయాలి. ఇది కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ. ఎట్లా ఏం ప్లాన్ చేస్తారో ఏంటో చూడాలి. ఆ రిజర్వేషన్లు ఏంటో, వర్గీకరణ ఏంటో, ఆ గొడవ ఏంటో. మంత్రిమండలి సమావేశం నిర్ణయాలు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం. సమస్యల సత్వర పరిష్కారానికి నలుగురు మంత్రులతో కమిటీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలని వరుసగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తుందంట. ప్రభుత్వం మరో 2 పథకాలని త్వరలోనే అమలు చేయబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా అంటే జూన్లోగా తల్లికి వందనం అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రతి ఇంట్లో పాఠశాలకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకాన్ని వర్తింపజేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్కరికి 15,000 చొప్పున, రైతులకు కూడా ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేసే అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్రం పీఎం కిసాన్ పథకం ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. పీఎం కిసాన్ ఇదివరకు ఇస్తున్న 6,000ను కేంద్ర ప్రభుత్వం 10,000కు పెంచింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10,000 కలిపేసి 20,000 రైతులకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ని 10,000కు పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 10,000 యాడ్ చేసి 20,000 ఇస్తారంట. సో 3 విడతలుగా విడుదల చేస్తుంది కేంద్రం. ఒక్కో విడతలో ఎంత మొత్తం విడుదల చేస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతున్నారనమాట. సో 20,000 అంటే 3 విడతలుగా ఇస్తారు. 6,000, 6,000, 8,000 ఇస్తారో ఎట్లా ఇస్తారో చూడాలి. ఇది మంత్రిమండలికి సంబంధించిన నిర్ణయాలు. అలాగే కొన్ని ప్రాజెక్టులకు ఆమోదించారు. సౌర పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చ జెండా. సౌర విద్యుత్తు అలాగే పవన విద్యుత్తు బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చ జెండా. టీసీఎస్కు విశాఖ మిలీనియం టవర్లో 2 లక్షల చదరపు అడుగులు. మంత్రివర్గ సమావేశంలో పలు ప్రతిపాదనలు ఆమోదం. విశాఖ విజయవాడలో మెట్రో డబుల్ డెక్కర్. విశాఖ విజయవాడలో మెట్రో వస్తుంది, ఫ్యూచర్లో వస్తుంది. అందులో కూడా డబుల్ డెక్కర్ అంటండి ఈ మెట్రో. సో ఫస్ట్ మనం మెట్రో వస్తే చాలు, ఇన్ టైంలో ఒక 3 ఏళ్లలో 4 ఏళ్లలో 5 ఏళ్లలో మెట్రో వస్తే చాలు అని కోరుకున్నాం కదా. సో ఇప్పుడు మెట్రో రావడమే కాదు, డబుల్ డెక్కర్ కూడా వస్తుందంట. సో చందమామను చూపిస్తూ అన్నం తినిపించే టైప్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ మంత్రివర్గ సమావేశాల అజెండాలని అంశాలని ఇలా రాశారు. ఇదిగో ఇక్కడ కూడా అదే రాశారు. ఆన్గోయింగ్ పథకాలపై కేబినెట్లో చర్చ. తల్లికి వందనం ఇవ్వాలన్న మంత్రులు. వేసవి సెలవుల అనంతరం హామీ అమలు. త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం పెంచిన 10,000. ఇదంతా ఓకే, కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ మీద క్లారిటీ లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనేది నిన్న మంత్రివర్గంలో చర్చించలేదేమో. చెల్లించరని నేను చెప్పట్లా, కానీ ఎప్పుడు? ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 త్రైమాసికాలు గడిచింది, అంటే హాఫ్ ఇయర్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక త్రైమాసికం ఫీజు అయినా కట్టాలిగా కాలేజీలకి. గత ప్రభుత్వం 3,000 కోట్లు బకాయిలు పెట్టింది కదా అని చెప్పి వాళ్ళ మీదే తప్పు నెట్టేసి నెపం నెట్టేసి వీళ్ళు చేతులు దులుపుకుంటే ఎలా? ఎందుకో ప్రభుత్వం ఒక రకంగా సంక్షేమ పథకాల అమలు అంటే నేనేమి సంక్షేమ పథకాలకి అనుకూలం కాదు. నేను ఏ ఒక్క సంక్షేమ పథకం నాకు రాదు, నేను తీసుకోను. కానీ దీనికోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పలానా పథకం డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వస్తాయని విద్యార్థులు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? నాకు రోజుకు 10 మంది విద్యార్థులు మెయిల్ పెడతారు, మెసేజ్ పెడతారు. సో అట్లా ఈ సంక్షేమ పథకాల విషయంలో అయితే ప్రభుత్వం ఒక రకంగా చెడ్డ పేరు మూట కట్టుకుంటోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదిగోండి, కేంద్రం వాటా విడుదల అన్నదాత మెగా రియాసత్ 16,500 టీచర్ భర్తీ. ఇప్పటికే అన్న క్యాంటీన్లు, ఉచిత సిలిండర్లు, పెన్షన్ల పెంపు. ఉగాది నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణం. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇస్తారంట. అమరావతిలో మరో 2,723 కోట్లతో ఇంజనీరింగ్ పనులకు ఆమోదం. గ్రీన్ ఎనర్జీలో భారీ పెట్టుబడులు వెలువ. 500 CBG ప్లాంట్లకు ముందుకొచ్చిన రిలయన్స్. 65,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉపాధి. 2,000 కోట్లతో టాటా సోలార్ ప్రాజెక్టు. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్. ఇట్లా మొత్తం మీద నిన్న
క్యాబినెట్ మీటింగ్లో ఇవి జరిగింది. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయండి, సూపర్ 6 అమలు గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, రానున్న 6 నెలలు ప్రభుత్వానికి ఎంతో కీలకం, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి, సహచర మంత్రులకు సీఎం చంద్రబాబు సూచన. సూపర్ 6 అమలు గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఏంటి? సూపర్ 6లో ఒకటి అమలు చేశారు, మిగిలినవి అమలు చేస్తారు, టైం ఉంది. ఇప్పుడు ఏం ప్రజల్లోకి వెళ్తారు, ఏం చెప్తారు ప్రజల్లోకి వెళ్ళి? సో ఇది క్యాబినెట్ భేటీకి సంబంధించి. తర్వాత వణికిన అమెరికా, కొత్త విద్యా సంవత్సరం వేళ పలుచోట్ల హింసాత్మక ఘటనలు. లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు, హొనోలులులో బాణాసంచా పేలు 3 మృతి, న్యూయార్క్ క్లబ్లో కాల్పులు, న్యూ ఆర్లిన్స్లో 15కి చేరిన మృతుల సంఖ్య. సో ఇది ఐసిస్ వాళ్ళ కుట్రగా అనుమానిస్తున్నారు, వాళ్ళే చేసి ఉంటారనేది అనుమానిస్తున్నారు. నిన్న కారు యాక్సిడెంట్ కావచ్చు, ఇదంతా కూడా. తర్వాత నా అభిమానులు తెలుగును రక్షించే సైన్యం అవ్వాలి, మాతృభాష రాకుండా ఏ భాషను నేర్చుకోలేరు, పుస్తకాలే నా ధైర్యం బలం, కుంగిన ప్రతిసారి దారి చూపాయి, జీవితంలో నిలబడే స్థైర్యాన్ని ఇచ్చాయి. విజయవాడ పుస్తక మహోత్సవ ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభమైంది, 35వ పుస్తక మహోత్సవం. దానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. సో ఆయన మామూలుగానే పుస్తక ప్రేమికుడు, పుస్తకాలు విపరీతంగా చదువుతూ ఉంటాడు. దానిలో భాగంగా ఆయన నిన్న పుస్తకాలకు సంబంధించి చాలా వ్యాలిడ్ స్పీచ్ ఇచ్చారు. సో మీరు కూడా వీలైతే పుస్తకాలు చదవండి. మీకు కాస్త ప్రశాంతత కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, తెలుగు రావాలన్నా, వాక్య నిర్మాణం రావాలన్నా, ప్లస్ మంచి స్నేహితుడు దొరకాలన్నా, లేదా మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండాలన్నా, పాజిటివ్ సానుకూల దృక్పథం అలవడాలన్నా, మీరు మంచి మాటకారిగా మారాలన్నా, అన్నీ ఉపయోగాలే. పుస్తకాలు చదవడం వల్ల నష్టం అనేది లేదు అనుకునేది ఏదైతే ఉందంటే అది పుస్తకం చదవడమే. అది ఏ పుస్తకమైనా కావచ్చు, నవల కావచ్చు, కథలు కావచ్చు, లేదా ఇంకేమైనా సైంటిఫిక్కి సంబంధించిన ప్రయోగాలు కావచ్చు. అంతెందుకు, మనం 10వ తరగతిలో చదువుకున్నాం బారిస్టర్ పార్వతీశం, మనం కేవలం ఒక భాగం చదివాం, అటువంటి 10 భాగాలు ఉంటాయి బారిస్టర్ పార్వతీశం. యాక్చువల్లీ మొత్తం మీద ఒక 400 పేజీలు పెద్ద బుక్ ఉంటుంది, అది చదవండి, టైంపాస్ చాలా బాగుంటుంది. లేదా కన్యాశుల్కం చదవండి, అట్లాంటివి ఎన్నో ఉంటాయి. ఏ పుస్తకమైనా చదవచ్చు, చదివే అలవాటు అయితే చాలు. నేను ప్రస్తుతానికి సాహితీ ప్రపూర్ణ బోయి భీమన్న పుస్తకం చదువుతున్నా. బోయి భీమన్న మీకు తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ అంబేద్కరిజం అంటే అంబేద్కర్ ఆలోచనలతో ఆ కాలంలోనే పుట్టి ఆయన మంచి రచయిత, పిఠాపురం రాజుల చేత సన్మానం అందుకున్న దళిత రచయిత. యాక్చువల్లీ దళితులకు అప్పట్లో ఎంట్రన్స్ ఉండేది కాదు పిఠాపురం రాజుల కోటాలు, కానీ ఆయన్ను అక్కడికి పిలిపించి ఆయన రచనలు విని ఆయన్ను సత్కరించి పంపించారు. సత్కరించి బంగారు కడియం వేసి పంపించారంట. మొదట ఆయన్ను అవమానించారు, ఇక్కడ దళితులకు ప్రవేశం లేదు, మీకు వద్దు, వేరే కవులు వస్తారు అని. కానీ ఆయన రచనలు విని ఆయన సత్కరించి పంపించారు. అలా ఆయన రాసినవి నాటకాలు, కథలు అవన్నీ కూడా ప్రస్తుతానికి నేను చదువుతున్నాను. అట్లా ఏదో ఒకటి మనకి చదవడం అలవాటు అయితే చాలు, ఏదైనా పర్లా. సరే, బోరుగడ్డను మరికొన్నాళ్ళు జైల్లోనే ఉండనియండి, అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప అతనికి వేరే పని లేదా, హైకోర్టు తీవ్ర అసహనం, బెయిల్ పిటిషన్ కొట్టివేత. పాపం ఆయన అసభ్యకర పోస్టులు పెట్టడం కాదు కానీ అసభ్యకరంగా మాట్లాడాడు, చెత్త వర్డ్స్తో మాట్లాడాడు. అది ఎంత చెత్త అంటే ఇంట్లో ఈవెన్ ఆయన పిల్లలు కూడా వినలేని భాష అది, ఆయన కుటుంబ సభ్యులు కూడా వినలేని భాష అది. ఆయన మాట్లాడిన మాటలను ఆయన కుటుంబ సభ్యులకి వినిపిస్తే చాలు, ఇదిగో నేను ఈరోజు ఈ మాటలు మాట్లాడాను అని. ఆయన ఏం తప్పు చేశాడో ఆయనకే తెలుస్తుంది. సో ఆయనకు హైకోర్టు నేను తీవ్ర అసహనం వ్యక్తం చేసింది, ఆయన కొన్నాళ్ళు జైల్లోనే ఉండని అతనికి బెయిల్ ఇవ్వద్దు అని. తర్వాత పండగ ప్రయాణం దూరాభారం, సంక్రాంతికి రైళ్లు బస్సులు కిటకిట, ప్రైవేటు బస్సుల్లో అడ్డగోలుగా ఛార్జీలు. హైదరాబాద్ విశాఖపట్నం 7,000కు పైమాట, 9 నుంచి 12వ తేదీ వరకు భారీగా ప్రయాణాలు, 3 విమాన టికెట్లు. అమ్మో, విమాన టికెట్లు 3 అయ్యాయా? ఏపీఎస్ఆర్టీసీ సాధారణ ఛార్జీలే, తెలంగాణ బస్సుల్లో 50% ప్రత్యేకం. అందుకే మేము ఎందుకు ఎంత దూరమైనా కారులో వెళ్తున్నాం. పాపం మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు నాకు తెలిసి రైళ్ళు సంక్రాంతికి ఊరు వెళ్ళాలి అనుకునే వాళ్ళు రైళ్ళు సెప్టెంబర్లోనో బుక్ చేసుకొని ఉంటారు. స్పెషల్ ట్రైన్స్ వేస్తారు, ఇది ప్రతి సంవత్సరం ఉన్న సమస్య. స్పెషల్ ట్రైన్స్ వేస్తారు, అయినా ఇమీడియట్గా బుక్ అయిపోతాయి, కొన్ని నిమిషాల వ్యవధిలో బుక్ అయిపోతాయి. బస్సులకేమో డబుల్ ఛార్జ్. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలంటే 1,500 నుంచి 1,800 సాధారణంగా, లేదా 1,200. అన్ సీజన్లో అయితే 1,000-1,200 తీసుకుంటారు. కానీ సీజన్లో 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తారు ఈ సంక్రాంతి సీజన్లో.
సో ఇది ప్రయాణం పాపం హైదరాబాద్లో సెటిల్ అయిన ఉత్తరాంధ్ర వాళ్ళు రావడానికి పడే కష్టాలు ఉంటాయండి, ఆపసోపాలు వర్ణనాతీతం అవి. హైదరాబాద్లో సెటిల్ అయిన ఉత్తరాంధ్ర వాళ్ళు చాలా బాధపడతారు, చాలా కష్టపడతారు రావడానికి. సో నేను పండగకి ఊరు వెళ్తున్నా, నేను పండగ 3 రోజులు ఊరిలోనే ఉంటా. చదవడం అలవాటు అయితే గెలవడం అలవాటు అవుతుంది. ఇదిగోండి నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేసింది ఈయన, మా గురువు గారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకులు ఎం నాగేశ్వరరావు గారు, ఈజేఎస్ ప్రిన్సిపల్ అండ్ ఈనాడు ఎడిటర్ అనమాట. ఆయన పుస్తకాలు చదవడం ఎంత విలువైనది అనేది మాకు ట్రైనింగ్లో ఆయన రోజు క్లాసులు చెప్పేవాళ్ళు. సో నిన్న కూడా ఆయన స్పీచ్ ఇచ్చారనమాట. సో పుస్తకం చదవడం అలవాటు అయితే గెలవడం అలవాటు అవుతుంది. జీవితంలో విజేతలైన ఎవరిని చూసినా పుస్తక పఠనం అనే లక్షణం ఖచ్చితంగా కనిపిస్తుంది అని నిన్న ఆయన చెప్పారనమాట. తర్వాత ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి అండ్ జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. సో మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్న ప్రభుత్వాలు మరి జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరపకూడదు ప్రభుత్వాలు? ఒకసారి ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. తర్వాత ఏయూలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సు ఇంజనీరింగ్లో ప్రత్యేక బ్రాంచ్లుగా అమలు వచ్చే ఏడాది నుంచే అందుబాటులోకి. ఓకే. సౌర పవన విద్యుత్ బ్యాటరీ నిల్వ ప్రాజెక్టుకు పచ్చజెండా. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి ఏర్పాటు. కర్నూలులో టాటా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యం 100 పడకలకు పెంపు. టీసీఎస్ విశాఖ మిలీనియం 2 టవర్లు. ఇదంతా ఇందాక చెప్పుకున్నాం కదా. సో అదే రాశారు. తర్వాత భార్యలు రాసిన మరణ శాసనం అంటండి. ఈ వార్త చదవడానికే చాలా దారుణంగా ఉంది. బాపట్ల జిల్లాలోనంట ఒక భర్త రోజు తాగేసి వస్తున్నాడు, వేధిస్తున్నాడు అని చెప్పి అతన్ని కొట్టేసి బయటికి తీసుకొచ్చి ఊరేసి చంపేసిందంట ఈ భార్య. అలాగే కర్ణాటకలోనంట ఒక భర్త లైంగిక వాంఛ తీర్చమని కుమార్తె మీద పడేసరికి అతన్ని చంపేసిందంట భార్య. సో రెండో రీజన్ ఓకే, వ్యాలిడ్, అటువంటి వాళ్ళని చంపేయచ్చు, తప్పులేదు. సో భర్త వేధింపులు తాళలేక అరుణ పోలీసులను ఆశ్రయించిన పోలీసులు పట్టించుకోవట్లేదు. సో మంగళవారం అమరేంద్ర మద్యం మత్తులో జేబులో చాకు పెట్టుకొని భార్య వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. తనను చంపేస్తారనే ఉద్దేశంతో అరుణ కర్రతో అతని తలపై బలంగా కొట్టిందంట. అలాగే న్యూ ఇయర్ పార్టీకని గోవా వెళ్ళిన తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్య. ఇదొక దారుణం అండి. గోవాలో చిన్న గొడవ పడ్డారంట. అక్కడ రెస్టారెంట్ ఎక్కడో గొడవ పడ్డారంట. ఆ రెస్టారెంట్ ఓనర్తో గొడవ పడితే వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టి ఇతన్ని తల మీద కర్రతో గట్టిగా కొట్టారంట. దాంతో అతను స్పాట్. సో గోవాలో అన్నీ మోసాలే. గోవా వెళ్ళి చాలామంది మోసపోతున్నారు. గోవా వెళ్ళొద్దు. గోవా బదులు ఏ గోకర్ణనో ఇంకా అక్కడికో వెళ్ళండి, లేదా మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా రిసార్ట్లు చాలా బీచ్లోనే వెళ్ళండి. 36 జలాశయాలతో జలజీవన్ మిషన్. ప్రతి జిల్లాలో నీటి వనరులు గుర్తింపు. మంచిది. జలజీవన్ మిషన్కి ప్రతి జిల్లాలో కూడా నీటి వనరులు గుర్తించి వీటిని ఫిల్ చేయాలని ఆలోచనలో ఉన్నారనమాట. మంచిదే. సో ఇవన్నీ ఈనాడు. తర్వాత ఆంధ్రజ్యోతిలో బాబును తిట్టు అయినా పోస్టు పట్టు. బుడితి రాజశేఖర్ సర్వీస్ పొడిగింపుపై విస్మయం. 2014-19లోనూ ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యం. అయినా సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా గలం. మీడియా సమక్షంలోనే సీఎంపై మండిపాటు. జగన్ సీఎం అయ్యాక ఆయనకు వీర విధేయుడు. రిటైర్ అయ్యాక మరో ఏడాది సర్వీస్కు నేడు ఛాన్స్. డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా అందలం. చంద్రబాబు గారిని తిట్టిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి కారణంగా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు గారిని ఈనాడిని ఆంధ్రజ్యోతిని తిడుతూ వచ్చారు. అందులో రాజశేఖర్ గారు కూడా ఒకటి. కక్ష సాధింపులకు పాల్పడడం ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తున్నమాట. ఇది మంచిదే. పాలకుడంటే ఇలాగే ఉండాలి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. ఏం చేసినా చట్టపరిధిలోనే చేయాలి. కానీ తనను దూషించినా తన విధానాలను కాసింత బహిరంగంగానే వ్యతిరేకించిన వైసీపీతో బాగా అంటకాగిన అధికారిని పిలిచి మళ్ళీ పీఠం ఇవ్వడాన్ని ఏమంటారు? అది కూడా చట్టం అనుమతించకపోయినా నువ్వే కావాలి అంటూ సర్వీసు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎలా చూడాలి? అంతా ఏదో ఉంటుంది, లోపాయకారిగా ఏవో లాబింగ్లు పైరువీలు ఏవో జరుగుంటాయి పెద్ద ఎత్తున. అవన్నీ ఆంధ్రజ్యోతులకు చెప్పరుగా. ఇంత వివాదాస్పద అధికారికి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు, ఏడాది పొడిగింపు ఇచ్చారు అంటే లోపాయకారిగా ఏవో జరుగుంటాయి. పైరువీలు గట్టి పైరువీ జరుగుంటుంది. చంద్రబాబు గారికి తెలీదా ఏ పైరువీకి లొంగాడో ఆయన?
ఇక పుస్తకం అది అయిపోయింది. తర్వాత బోరుగడ్డ అనిల్ను ఓకే అది చెప్పుకున్నాం. తర్వాత విశాఖ ఉక్కును కొత్త ఊపిరి. నేను వేరే పేపర్లో చదివిన ఇక్కడ చెప్పను, కొత్త వార్తలే చెప్తున్నా. విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి, 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ. అయ్యా బాబు, విశాఖ ఉక్కు విషయంలో ఊరికే క్వశ్చన్ మార్కులు పెట్టి ఎన్ని రాస్తారంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో 2 నెలల కిందట శైలిలో విలీనమని రాశారు. ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడులో 2 నెలల కిందట విశాఖ ఉక్కుకు బతికిపోయింది, విశాఖ ఉక్కుకు ఇంకా జీవం వచ్చేసింది, శైలిలో విలీనం చేస్తున్నారు, పెద్దది అయిపోద్దని చెప్పి ఒక పెద్దది రాశారు. అది నిజమని నమ్మాము చాలామందిని. నేను ఆ తర్వాత ఆరా తీస్తే విశాఖ ఉక్కులు పాపమాలకు 3 నెలల నుంచి జీతాలే రావట్లేదంట. రాత్రి 10:30, 11 ఆ టైంలో ఒక కార్మికుడు నాకు ఫోన్ చేశాడు. సార్ 3 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వట్లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది ఇల్లు గడవడం అని. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. వాళ్ళ బాధలు వింటుంటే, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే కళ్ళమటి నీళ్ళు వస్తున్నాయి. ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. అంటే వాళ్ళని పొమ్మం లేక పొగబెడుతున్నారేమో. 17,000 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ అంట. నిధులు కాకుండా టెక్నాలజీ రూపంలో బ్లాస్ట్ ఫర్నేసుల స్థానంలో 3 ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసులు, వీటికి 7,500 కోట్లు ఖర్చు. ఈ ఫర్నేసుల ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి, దానిని విదేశాలకు ఎగుమతి చేసే యోచన, టెక్నాలజీ అందించేందుకు జపాన్ సంస్థల ఆసక్తి. మళ్ళీ తెరపైకి పోస్కో పేరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు. దాన్ని నెమ్మదిగా ముయించేసి, చాలా పద్ధతి ప్రకారం, క్రమ పద్ధతి ప్రకారం దాన్ని ముయించేసి, ఆ ప్లేస్లో అక్కడికి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్సెలర్ మిత్తల్ పరిశ్రమను తీసుకురావడానికి వీళ్ళందరూ ఒక పెద్ద కుట్ర పన్నాగం పన్నారేమో అనిపిస్తోంది. చూడాలి మరి. నాకైతే అంతకుమించి నేనేం చెప్పలేను, తెలియదు, చూద్దాం. తర్వాత బెకెం మట్టి దందా. ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా మట్టి దోపిడీ. ద్వారకా తిరుమల దగ్గరలోనంటండి. ఇది గోపాలపురం కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఏలూరు జిల్లా వస్తుందా ఇది? గోపాలపురం కాన్స్టిట్యున్సీ తూర్పుగోదావరి ఏమో కదా, రాజమండ్రి పార్లమెంట్లోకి వస్తుంది కదా, మేబీ ఏలూరు జిల్లా అనుకుంటా. నాకు ఈ జిల్లాల విభజన తర్వాత ఏ మండలం ఏటో నాకు తెలియదండి. జిల్లాల విభజన నేను అంత సీరియస్గా అధ్యయనం చేయలేదు. అంటే అలాగంటే మళ్ళీ తప్పు పడతారేమో, కానీ నాకు ఉమ్మడి జిల్లాలే బాగా తెలుసు. జిల్లాల విభజన కొంత గందరగోళంగా జరిగింది, అందుకని పెద్ద పట్టించుకోలేదు. కానీ ఏలూరు జిల్లాలో అడ్డగోలుగా మట్టి దోపిడీ అంటే ద్వారకా తిరుమల మండలంలోన ఐఎస్ రాఘవాపురం, ఐఎస్ జగన్నాథపురం గ్రామాల్లో ఎర్రమట్టి దోపిడీ కలకలం రేగిందంట. 36.68 కోట్ల జరిమానా. తెర వెనుక సెటిల్మెంట్కు రంగంలోకి పెద్దలు. ఇస్తారులే, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారులే. కానీ తర్వాత సజ్జల సామ్రాజ్యంలో 42 కాదు 52 ఎకరాల ఆక్రమణ. 2,000 కోట్లతో రోడ్డు కమ్ మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లో. ఓకే, ముందు మెట్రో కట్టండి రా బాబు. అమరావతిలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు. ఫేజ్ 2 డిపిఆర్ కన్సల్టెంట్ కోసం టెండర్లో ఐఆర్ఆర్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ ఆర్ఎఫ్సి. ఓకే, మేనేజ్ చేసి మేనేజర్ పైకి నెట్టి బియ్యం కేసులో అమాయకుడిని బలి చేసే వ్యూహం. చేసిన తప్పును గోడౌన్ మేనేజర్ పైకి నెట్టేసే యత్నం. 6 నెలల క్రితమే మేనేజర్కు బాధ్యతలంటూ పోలీసు విచారణలో పేరుని భార్య బుకాయింపు. 2023 నుంచి మేనేజర్గా పనిచేస్తున్న మానస్తేజ్. ఏడాదిలో అతని ఖాతాలో 22.39 లక్షల జమ. ఆ డబ్బు మొత్తం పేరు నానికే ఇచ్చాడు అతను. సో అతన్ని బలి చేస్తున్నారనమాట. తర్వాత ఇదిగోండి, దాడుల వెనక ఐఎస్. అమెరికా న్యూ ఆర్లిన్స్ ఘటన నిందితుడు జబ్బార్ కారులో ఇస్లామిక్ స్టేట్ జెండా. ఇది ఇస్లామిక్ స్టేట్ జెండా పట్టుకొని అతను కారుతో వెళ్ళి జనసమూహం మీదకు వెళ్ళాడు. సో అది వాళ్ళ ఐఎస్ వాళ్ళ అజెండా, వాళ్ళ దాడే అని అనుమానిస్తున్నారనమాట. మనం ఈరోజు మన గుండె చప్పుడు దగ్గరికి లేటుగా వెళ్తున్నాం, తప్పు కదా అట్లా? అమ్మో, మన గుండె చప్పుడు లేట్ అయిపోయింది. అన్నం పెట్టే రైతన్నను రుణము విముక్తిని చేయడమే నా ముందున్న లక్ష్యం. అమ్మని దొరికారు. ఇది ఇంతకుముందు ఎక్కడో ఉంది. ఇది ఇంతకుముందు చాలాసార్లు చూశాను నేను సూక్తి. అంటే రిపీటెడ్ ఇచ్చేస్తున్నారు. ఈయన అన్ని సూక్తులు చెప్పలేదు, రిపీట్ ఇస్తున్నారనమాట. అందుకే నేను అనుకుంటున్నా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వీళ్ళు రోజుకో కొత్త సూక్తి అని. సో రిపీట్ చేస్తున్నారనమాట. అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తిని చేయడమే నా ముందున్న లక్ష్యం అని మనమే చెప్పుకున్నాం చాలాసార్లు. సో అదనమాట. ఇంకా అంతకుమించి ఏమనకూడదులే. కానీ తర్వాత సూపర్ 6కు ఎగనాము. హామీలన్నింటికీ చంద్రబాబు మంగళం. కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చేయి. 87 లక్షల మందికి తల్లికి వందనం ఎగవేత. ఎగవేత కాదమ్మా, ఇస్తారమ్మా. కొంచెం ఒక 6 నెలలు ఓపిక పట్టండి. మీలాగా అడ్డగోలుగా అప్పులు తెచ్చి ఇచ్చే స్కిల్ వాళ్ళలో లేదు. ఇస్తారు, కాకపోతే లేట్ అవుద్ది. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రిక్తహస్తం, అది కూడా ఇస్తారు. అమ్మకు వందనం, తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ ఆడబిడ్డ నిధి కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, అది సాక్షిలో ఉన్న వాళ్ళకు కూడా, సాక్షి మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వాలి.
అవసరమైతే వీళ్ళకు ఒక వైట్ రేషన్ కార్డు ఇచ్చేసి వీళ్ళని నిరుపేదల కోటాలో చేర్చేసి వీళ్ళకి కూడా ఆ పథకం ఇస్తే వీళ్ళకి తెలుస్తుంది ఎప్పుడు ఇస్తారు ఏంటని. లేకపోతే వీళ్ళు పూర్తిగా ఎగ్గొట్టినట్టు రాస్తారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టట్లా, లేటుగా ఇస్తున్నారు అంతే. ఇప్పుడు సాక్షి వాళ్ళు రాయాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ కష్టాలు, ఇప్పుడు సాక్షి వాళ్ళు రాయాల్సింది జాబ్ క్యాలెండర్ ఏదేని, ఏ టైంకి ఆ టైం వార్తలు రాయాలి. అనవసరంగా అది ఎగ్గొట్టేశారు ఇది ఎగ్గొట్టేశారు అనేకంటే సాక్షి వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా రాయాల్సింది ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ లేట్ అవుతుంది, విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నారు, అది రాయాలి. అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. సో ఈ సంవత్సరం ఇంకా ఏదో 866 పోస్టులకి ఏదో రిలీజ్ చేస్తున్నారంట. ఆ మాత్రం దానికి అంత హడావుడు ఎందుకు? కనీసం ఒక 5,000 10,000 పోస్టులు తీయలేరా? అన్ని శాఖల్లో కలిపి చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, తీయొచ్చుగా ఒక 5,000 పోస్టులు తీయరంట, 866 పోస్టులే తీస్తారంట. నిజానికి 10,000 పోస్టులు కూడా తీయొచ్చు. సో జాబ్ క్యాలెండర్ అన్నారు, అది దాని మీద ఆల్రెడీ నిరుద్యోగుల్లో రివర్స్ వస్తుంది. తర్వాత రెవెన్యూ నిబంధనలపై మంత్రుల కమిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ ఇదంతా చెప్పుకున్నాలే కానీ సిలికా దున్నేద్దామిక 100 కోట్ల విలువైన సిలికా శాండ్పై ముఖ్య నేత దృష్టి, భారీగా కొల్లగొట్టేందుకు కూటమి నేతలతో కలిసి స్కెచ్, స్థానిక నాయకులను రంగంలోకి దింపి భూముల పరిశీలన, పరిశ్రమ ప్రతినిధులను ముందుంచి మంత్రాంగం, పరిశ్రమలకు కేటాయించిన బీడు భూముల్లో తవ్వకాలకు వ్యూహం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు సిలికా శాండ్ని ఒక 4గురికి అప్పచెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా. కాకినాడకి చెందిన ఒక ముఖ్య నాయకుడికి, అలాగే వైసీపీలో నెంబర్ 2 ఉన్న ముఖ్య నాయకుడికి, చెన్నైకి చెందిన నాయకుడికి అప్పచెప్పి నెలకు 25 కోట్లు ప్యాలెస్కి కప్పం వెళ్ళేది. సో ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే పందాను అనుసరిస్తున్నారు. వీళ్ళు కూడా పార్టీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడికి, ఒక పెద్ద పారిశ్రామికవేత్తకో ఆ సిలికా శాండ్ ఇచ్చేసి అతని దగ్గర నుంచి నెల నెల కప్పం కట్టించుకునే ఆలోచనలో ఈ ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సిలికా శాండ్ అనేది భారీగా వస్తాయన్నమాట, డబ్బులు విచ్చలవిడిగా దొరుకుతుంది అది ఒడ్డున. తర్వాత చేతగానిన లారా ఇంతకన్నా మీరు ఏం చేస్తారా, బీజేపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్. అవన్నీ ఆయన పదాలండి, ఆయనకి ఫ్లోలో వస్తాయి. అవి ఇంటెన్షనల్గా మాట్లాడిన కాదు, ఆయన అలాగే అంటే ఆ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది వాళ్ళది. సో అదేదో పెద్ద ఇదిలా రాసుకొచ్చారు. కంప్యూటర్ కమాండర్ సిద్ధార్థ పిన్న వయసులోనే ప్రపంచం మెచ్చిన అద్భుత మేధావి, 4 ఏళ్ల వయసు నుంచే కంప్యూటర్పై పట్టు, తద్వారా కంప్యూటర్ లాంగ్వేజెస్ అభ్యాసం, తండ్రి ద్వారా ఆన్లైన్ కోర్సులతో పూర్తి కమాండు, 12 ఏళ్ల వయసులో డేటా సైంటిస్ట్గా ఉద్యోగం, ప్రస్తుతం ఇంటర్ చదువుతూనే హైదరాబాద్ ఐఐటీలో ఏఐ ఇంజనీర్గా ఉద్యోగం, వారంలో 3 రోజులు చదువు 3 రోజులు ఉద్యోగం. అమ్మో, ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతూనే ఐఐటీలో ఏఐ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడంట. 3 రోజులు చదువు 3 రోజులు ఉద్యోగం. తర్వాత అమెరికాలోనూ ఛాయ్ సమోసా, భారతీయులకు సరికొత్త అతిథి మర్యాదలు, ప్రస్తుతం మందకొడిగా అమెరికా పర్యాటక పరిశ్రమ, కోవిడ్ మునిపటి స్థాయికి చేరుకునేందుకు కష్టాలు, తూర్పు ఆసియా దేశాల నుంచి తగ్గిన పర్యాటకులు, ఆ ఖాళీని భారతీయులతో భర్తీ చేసేందుకు కొత్త మార్గాలు, 60% పైగా హోటళ్లలో ఛాయ్ సమోసా రుచులు. సో అమెరికాలో చాలా హోటళ్ళలో ఇండియన్స్కి ఇష్టమైన ఈ ఛాయ్ సమోసా అందిస్తున్నారని ఒక ప్రత్యేకమైన ఆఫ్ బీట్ వార్త రాశారు. బాబు చైనాలో కొత్త వైరస్ కలకలం, చైనాలో వైరస్ అనే వార్త రాయొద్దండి బాబు, భయమే వస్తుంది మాకు. తర్వాత నాడు సురక్ష నేడు శిక్ష, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల గట్ల కనికరం చూపని కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష ద్వారా మందులు డోర్ డెలివరీ, ప్రతి నెల SCHO ANMలతో రోగినీళ్ళ వద్దకు అందజేత, కూటమి ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమానికి మంగళం అని చెప్పి మందులు ఇవ్వట్లేదని ఒకటి రాసుకొచ్చారనమాట. 104లో మెడిసిన్ ఇస్తారుగా, 104లు ఊరూరు తిరుగుతాయి కదా, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఏం జరిగినా సరే. తర్వాత రోహిత్ను తప్పించి టీమిండియా కెప్టెన్పై వేటు, నేటి నుంచి ఆశీస్ భారత్ చివరి టెస్ట్. పాపం నాకెక్కడో ఇండియన్ టీంలో ఒక పెద్ద బ్లాస్ట్ బయటకు వస్తుందేమో అనిపిస్తుంది, తేడా కొడుతుంది నాకు. 2006 2007 ఆ టైంలో మన కోచ్గా గ్రెగ్ చాపెల్ వచ్చాడు అప్పట్లో. అప్పుడు వరకు కాస్త ఫ్లోలో బాగానే ఉంది, గంగూలీ కెప్టెన్గా బాగానే వెళ్తున్నారు, కొన్ని ఓటమిలు ఉన్నప్పటికీ పర్వాలా. సో దాన్ని గ్రెగ్ చాపెల్ కోచ్గా వచ్చిన తర్వాత మొత్తం మార్చేసి ద్రావిడ్ని కెప్టెన్ చేసి గంగూలీని పక్కకు నెట్టేసి సచిన్ని 4వ స్థానంలోకి నెట్టేసి బాగా అల్లకల్లోలం చేశాడు టీంని. దాంతో ఒక 3 సంవత్సరాలు పట్టింది టీం మళ్ళీ లయ అందుకోవడానికి. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈరోజు 5వ టెస్ట్ చివరి టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్లో రోహిత్ శర్మని కెప్టెన్గా తప్పించారు, జట్టు నుంచి కూడా తప్పించారు. పోనీ ఏమైనా ఉద్ధరించారా అంటే ఉద్ధరించాలి. ఆల్రెడీ 2 వికెట్లు పడిపోయినాయి, 56కు 2 పడ్డాయి. ఫస్ట్ సెషను శుభ్మన్ గిల్ అండ్ కోహ్లీ ఆడుతున్నారు. ఆల్రెడీ ఎవరెవరు అవుట్ అయ్యారు, రాహుల్ అంటే ఓపెనర్లు ఇద్దరు అయిపోయారు, యశస్వి జైస్వాల్ అండ్ రాహుల్ ఇద్దరు అయిపోయారు. 56కు 2 వికెట్లు పడ్డాయన్నమాట. సో రోహిత్ శర్మ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి అతన్ని జట్టు నుంచి తీసేసి
బుమ్రాకి కెప్టెన్సీ ఇచ్చి ఈరోజు లాస్ట్ టెస్ట్ ఆడిస్తున్నారు. ఇండియా బ్యాటింగ్ చేస్తోంది. సంథింగ్ ఏదో జరుగుతోంది. పాపం కష్టమే ఇండియా టీం. న్యూజిలాండ్తో మన స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయారు, పరువు పోగొట్టుకున్నారు. వరల్డ్ అంటే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత కోల్పోయారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా దెబ్బతినేస్తున్నారు. తర్వాత మోదీతో భేటీ ఎందుకు? ప్రధాని మోదీని కలిసిన పంజాబీ గాయకుడు దల్జిత్ దొసాంజ్పై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారంటండి. తర్వాత అమెరికాలో వరుస దాడులు, చొరబాటుదారులకు బిఎన్ఎఫ్ దన్ను. బంగ్లాదేశ్ చొరబాటుదారులను వదిలేస్తూ తమ రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు బిఎన్ఎఫ్ ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా ఇచ్చి కేంద్రం తన హోదా నిలబెట్టుకుంటుందని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిదే. తర్వాత ఆంధ్రప్రభలో ఇది బ్యానర్ ఇచ్చారు. కుంభమేళాలో నిరంతర వెలుగులు, 400 కోట్లతో విద్యుత్ వ్యవస్థ అంటండి. కుంభమేళాకి మొత్తానికి ఉత్తరప్రదేశ్ రెడీ అవుతోంది. 400 కోట్లతో విద్యుత్ వ్యవస్థ ఇస్తున్నారంట. మొత్తం ఫుల్ లైటింగ్ ఉండేలాగా, అంటే డే అండ్ నైట్ స్నానాలు జరుగుతాయి కాబట్టి, కోట్లాదిగా భక్తులు వస్తారు కాబట్టి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులకే గెజెట్ పరిమితం. ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బోర్డు పరిధిలో అవసరం లేదు. ఓకే. 1 కోటి మంది టీడీపీ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పంద పత్రాలపై మంత్రి లోకేష్ సంతకాలు. ప్రమాద బీమాకు మార్గదర్శకాలు జారీ. మంచిదే. తర్వాత కానిస్టేబుల్ పరీక్షల్లో అపశృతి, పరుగు పందెంలో సొమ్మశీలను యువకుడంట. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు వాసి కుర్రాడు కానిస్టేబుల్ పరీక్షలో దేహదారుఢ్య పరీక్షను పరుగులో అతను సొమ్మశీలి పడిపోయాడు, మరణించాడు. చిన్మయ్కి మళ్ళీ నిరాశ. బెయిల్ నిరాకరించిన బంగ్లాదేశ్ కోర్టు. బంగ్లా చొరబాట్లకు బిఎన్ఎఫ్ ఫండ. చిన్మయ్కి బెయిల్ నిరాకరించిందంట. ఆయన బంగ్లాదేశ్ జైల్లోనే ఉన్నాడు. తర్వాత ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ శంఖారావం. నేడు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం. సో ఎన్నికలు శంఖారావం మరో వారం 10 రోజుల్లో షెడ్యూల్ రాబోతోంది, నోటిఫికేషన్ రాబోతోంది అనగా ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఢిల్లీ వెళ్ళి కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఆ తర్వాత షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. కోస్తాంధ్రకి కీలక రహదారి విస్తరణ, త్వరలో టెండర్లు. కోల్కతా చెన్నైకి ప్రత్యామ్నాయ మార్గం. ట్రాఫిక్ రద్దీతో పాటు తగ్గనన్న దూరం. బాగానే ఉంది. సో ఇప్పుడు కోల్కతా చెన్నై హైవే ఉంది కదా, అటు నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, వీటిని కలుపుతూ హైవే ఉంది కదా. సో దానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గం చూస్తున్నారంట. ట్రాఫిక్ మళ్లించడానికి, కాస్త వేగంగా ప్రయాణం అవ్వడానికి అదొకటి ఇచ్చారు. మొత్తానికి బీజేపీ గవర్నమెంటు నేషనల్ హైవేస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరండి. అసలు ఎన్ని నేషనల్ హైవేస్ నిర్మిస్తున్నారంటే మన కళ్ళెదురుగానే కొత్త రోడ్లు వచ్చేస్తున్నాయి. మన కళ్ళెదురుగానే చాలా రోడ్లు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇది ఇక నేషనల్ జాతీయ స్థాయి అంశాలు ఈనాడులో ఏమైనా ఇచ్చారా ఒకసారి చూద్దాం. 5 ఏళ్ళు తిరుమలను దోచుకున్నారు, ఏడాదికి 1,00,000 బ్రేక్ దర్శనాలు ఇప్పించిన వైవి సుబ్బారెడ్డి. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్ అధికారులు. ఇది సెపరేట్గా చేయాల్సిన వీడియోలే. డిజిటల్ అరెస్ట్ మోసగాళ్ళకు బేడీలు. డిజిటల్ అరెస్ట్ అంటే సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళు సాధారణంగా దొరకరు, కానీ ఫస్ట్ టైం బాపట్ల జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రైమ్కి పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేశారన్నమాట పోలీసులు. గర్భసంచి తొలగించేసుకుంటున్నారు. దేశంలోని ప్రతి 100 మంది మహిళల్లో 5గురికి హిస్టరెక్టమీ. వ్యవసాయ రంగంలోని వారి సంఖ్య అధికం. దేశంలోని మహిళల్లో దాదాపు 5% మంది గర్భసంచి తొలగించుకుంటున్నారంటండి. తర్వాత కేరళ, బీహార్ గవర్నర్ల ప్రమాణం. ఓకే. తర్వాత 440 జిల్లాల్లో భూగర్భ జలాల్లో అధికంగా నైట్రేట్. లీటరు నీటిలో 45 mg ఉన్నట్టు వెల్లడి. దేశవ్యాప్తంగా 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో నైట్రేట్ ఎక్కువగా ఉందంట. సో అది మేబీ మన రాష్ట్రంలోని కూడా కొన్ని ప్రాంతాల్లో స్ట్రాన్షియం అండ్ సిలికా మూలకాలు ఏదో ఉన్నట్టు అప్పట్లో గుర్తించారు. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతంలోనూ, అలాగే ప్రకాశం జిల్లాలోని గ్రానైట్, చేమకుర్తి ఆ ప్రాంతాల్లో అప్పట్లో గుర్తించారు. సో ఇది దేశవ్యాప్తంగా నైట్రేట్ ఉంటే డేంజర్ కదా. తర్వాత ఏడాదిలో 100 ప్రాజెక్టులు. తర్వాత ఆర్ఎస్ఎస్ను ఆత్మీయంగా చూసిన అంబేద్కర్. సంఘ్ మీడియా విభాగం వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 85 ఏళ్ల కిందట
మహారాష్ట్రలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని స్థానిక విభాగమైన శాఖను సందర్శించినట్టు సంస్థలోని విదర్భ ప్రాంత ఇప్పుడు అంబేద్కర్ గురించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాత విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారంటే ఏంటి అర్థం? ఎంత ప్రేమో. విడాకులు తీసుకున్న నరకం చూపించారు. భార్యపై ఆరోపణలు చేసి కేఫ్ యజమాని ఆత్మహత్య. అయ్యో, మొన్నేగా అతుల్ సుభాష్ అనే వ్యక్తిది మనం చెప్పుకున్నాం. సేమ్ ఇది కూడా విడాకులు తీసుకున్నా కూడా నరకం చూపించారంట. ఇప్పుడు దేశం మొత్తం మీద ఈ ఇన్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. భార్యా బాధితులు కొరియర్ చేస్తే 1.5 కోటి కొట్టేశారు. సైబర్ నేరగాళ్ళు వలక చిక్కి ఓ మహిళ 1 కోటికి పైగా కోల్పోయారు. ముంబైకి చెందిన ఓ మహిళ అమెరికాలో ఉంటున్న తన కుమార్తె కోసం ఆహార పదార్థాలతో పాటు ఇంకొన్ని వస్తువులను కొరియర్ ద్వారా పంపించారు. ఆ మరుసటి రోజే అదే సంస్థ నుంచి ఫోన్ మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఓటీపీ అడుగుంటాడు. ఫోన్ చేశాడు. మీరు పంపించిన కొరియర్లో ఆహారంతో పాటు 2,000 అమెరికన్ డాలర్ల నగదు ఉన్నట్టు చెప్పాడు. అక్రమ నగదు రవాణాకు పాల్పడుతున్నారని బెదిరించాడు. వీడియో కాల్స్లో ఆమెకు పోలీసు దుస్తుల్లో కనిపించి భయపెట్టాడు. ఆమె వద్దన ఉన్న డబ్బు సురక్షితంగా ఉండాలంటే తమ ఖాతాల్లోకి మార్చాలని నమ్మబలికాడు. అలా 1.5 కోటి ఇచ్చేసిందంట. ఎన్ని రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయో అసలు, ఎన్ని రకాలో. సో ఇది ఓవరాల్గా 4 పత్రికల్లో అంశాలు, జాతీయ అంశాలు, ఇతర అంశాలు చెప్పుకున్నాం. థ్యాంక్ యూ.